మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రహీం బాషా గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ బై. థ్యాంక్ యూ బాషా గారు. యూ సూపర్ గుడ్ యూ హౌస్. రమేష్ బాబు జూపల్లి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సాంబశివ పుదటూరు గారు, అన్నా మదనపల్లిలో లెవెల్ గ్రేడ్ శాంక్షన్ పెట్టకుంటే అంతా అస్సాం పార్సల్. ముందే గ్రహించిన మండీ యజమానుల సంఘం పెద్ద ప్లాన్ ఇది. ప్లాన్ గిన్ ఏం లేదన్నా, చాలా రోజులు అనుకుంటారు. గత సంవత్సరం ఇలాగే లెవెల్ క్రికెట్లు పెట్టారు, కానీ దురదృష్టం అది విఫలమైంది. ఈసారి మళ్ళీ లెవెల్ క్రికెట్లు అయోధ్య ఆరంభమవుతుంది. చూద్దామని జరుగుతుంది. ఏదేమైనా ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం. ఇక సాంబశివ గారు మరొక కామెంట్ పెట్టారు. అన్నగారు, మార్చి 5 నుంచి గ్యారంటీగా లెవెల్ యాక్షన్ ఉంటుందా? కాయలు క్లీన్ చేసే ఆడవాళ్ళ నుంచి ఏమీ సమస్యలు రావా? ముందు అలాగే చెప్పారు, కానీ మళ్ళా గ్రేడింగ్ పెట్టారు. లాస్ట్ ఇయర్లో మదనపల్లి పూర్వం రావాలంటే లెవెల్ యాక్షన్ రావాలి, లేకుంటే కాయలన్నీ మొలకల చెరువుకు వెళ్ళిపోతాయి. ఎంపీఎల్ మార్కెట్ రాను రాను కనుమరుగవుతుంది. మీరు చెప్పింది వాస్తవం అన్నా. గత సంవత్సరం ఇలాగే లెవెల్ క్రికెట్లను ప్రయత్నించారు, కానీ అది ఫెయిల్ అయ్యింది. ఇక కాయలు క్లీన్ చేసే ఆడవాళ్ళ సమస్యలు రావా అంటున్నారు. అదేం లేదన్నా, అటువంటి సమస్యలు ఏమీ రాదు. మీరు అన్నారు మదనపల్లి పూర్వమే రావాలంటే లెవెల్ యాక్షన్ రావాలి, లేకుంటే కాయలన్నీ మొలకల చెరువుకు వెళ్తాయని. బట్ రానున్న రోజులు అంగళ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు లెవెల్ క్రేట్లు పెట్టారు. గత సంవత్సరం భారీగా దిగుమతి రావడంతో 4 వరుసలు పెట్టి ఒక టీవీఎస్ బండిలో మాత్రమే పైన గ్రేడింగ్ చేశారు. ఇంకా మదనపల్లి లెవెల్ గేట్లు పెడితే ఇవాళ అయితే 270, 250, 230 టాప్ ధర వెళ్ళిందన్న. మొలకొచ్చిన మాటలు లెవెల్ గ్రేట్ 100 రూపాయలు, 120 రూపాయల దగ్గర టాప్ ధరలు చెప్పుకుందాం. 150 నుంచి 170, 180 మాత్రం వెళ్ళడం జరిగింది. ధర ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాకపోతే దశాబ్దాలుగా ఇక్కడ మదనపల్లి మాట అలవాటైపోయింది. కాయలు ఇక్కడ తీసుకురావడం, క్లీన్ చేయడము. బట్ ఈ నూతన విధానానికి రైతులందరూ సహకరిస్తే ఖచ్చితంగా లెవెల్ బాక్సులు సక్సెస్ అవుతుంది. మళ్ళీ కొంతమంది చాలామంది బాధపడుతుంటారు, ఎందుకు మదనపల్లిలో క్రేట్ మీద క్రేట్ పెట్టి దానిపైన మళ్ళీ మేము కాయలు పోయాలి, అది ఇది అని చెప్పి. అవేమీ ఉండకూడదని ఈ విధానాన్ని మదనపల్లి మండి యజమానుల నూతన సంఘం ఈ నిర్ణయం తీసుకునింది. చూద్దాం. మే 20 నుంచి రేట్ రైజ్ అవుతుంది అనుకుంటున్నా. దీనిపైన మీ నిర్ణయం చెప్పండి అన్న కుమార్ గారు. దీనికి కేసరి గారు రిప్లై ఇచ్చారు, ఏప్రిల్ 15 నుంచి అని. ఇక సంతోష్ గౌడ్ గారు, హాయ్ అన్న, నెక్స్ట్ వీక్ రేట్స్ 150 నుంచి 300 ఓన్లీ మై గెస్, యూ టెల్ మీ అన్న. నా అంచనా ప్రకారం వచ్చే వారం నుంచి టమాటా 150 నుంచి 300 మాత్రమే పెడుతుంది. మరి మీరు చెప్పండి అని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాగే ఉందన్న, బట్ వెయిట్ అండ్ సీ. కృష్ణ గారు, హాయ్ అన్నామలై. ఆయన అన్నామలై గారు, 35,000 మొలకలు ఏప్రిల్ 20 శాంపుల్. అన్నామలై గారు, உங்களுக்கு எல்லாம் நல்லபடியாக நடக்கணுమని ఆడవనుకుంటే నాకు వినికిరండి. అన్నామలై గారు, మీకు అంతా మంచిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏప్రిల్ 20న మీరు శాంపుల్ అని చెప్పారు. ఇక కృష్ణ గారు, అనామిక మందన్న సమాధాన్ మిర్చి సూపర్. ఇది వగడం గురించి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. మళ్ళీ అలా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు మాత్రమే మదనపల్లి మార్కెట్, రేపు ఉదయం మాత్రమే గ్రేడింగ్ జరుగుతాయి. 5వ తేదీ నుంచి మాత్రం, అంటే రేపు కోతలు పుట్టే అన్నదాతలందరూ తోట దగ్గర టమాటా క్లీన్ చేసుకొచ్చి లెవెల్ క్రేట్లు ఎలా తీసుకొస్తారో అలాగే మార్కెట్లో 4 వరుసలు పెట్టాలి. అవి అలాగే యాక్షన్ వేస్తారు. మీరు సహకరించండి, నూతన విధానాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ భవదీయుడు సయ్యద్ షహతాజ్. చాలా రోజుల తర్వాత అది చిన్న వీడియో, తొందరగా చూడండి. శుభరాత్రి.